మరి ఈరోజు నేర్చుకునే కొత్త టాపిక్ ఏంటంటే అనాలిసిస్ ఆఫ్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్. సో, మనకి అనాలిసిస్ ఆఫ్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్‌కి బిఫోర్ ఒక ప్రీ రిక్విజిట్స్ ఏంటంటే రావడానికి ముందర మనకి సర్క్యూట్ యొక్క ఈక్వేషన్స్ ప్రతి సర్క్యూట్ అంటే ఏంటి మనకి సీక్వెన్షియల్ సర్క్యూట్స్ అంటే మనం చూసినయి ఏంటి ఫ్లిప్ ఫ్లాప్స్ ఉన్నాయి కదా! సో, మనం చూసిన బేసిక్ ఫ్లిప్ ఫ్లాప్స్ 4 ఏంటి? డి ఫ్లిప్ ఫ్లాపు, ఎఫ్, ఎస్ఆర్, జేకే. ఈ 4 ఫ్లిప్ ఫ్లాప్‌కి ఈక్వేషన్స్ వచ్చినియి చివర్లో. మనం యూజింగ్ కేఎంఎఫ్స్ మనం డిరైవ్ చేసాం కదా! ఈక్వేషన్స్. ఆ ఈక్వేషన్స్‌ని గుర్తుపెట్టుకోవాలి. మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఈక్వేషన్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ట్రూత్ టేబుల్స్. ట్రూత్ టేబుల్ కన్‌స్ట్రక్షన్‌లో ఏ, బి ప్లస్ సి అంటే నెక్స్ట్ మనకి ట్రూత్ టేబుల్ అనేది ఎలా కన్‌స్ట్రక్ట్ చేయాలి అనేది ఒక ఐడియా ఉండాలి. దాంతో పాటు ఇన్‌పుట్ అనేది ఏంటి? దీంట్లో అవుట్‌పుట్ అనేది ఏంటి? లేకపోతే ఒక సర్క్యూట్ ఇస్తాడు. ఆ సర్క్యూట్‌కి ఈక్వేషన్ డైరెక్ట్ ఇవ్వడు. మనం కనుక్కోవాలి ఈక్వేషన్. సో, అదంతా మనం చూద్దాం ఈరోజు. సో, ఎనాలిసిస్ ఈజ్ డిస్క్రైబింగ్ వాట్ ఎ గివెన్ సర్క్యూట్ విల్ డూ. సో, ఆడేం చేస్తాడంటే ఒక పెద్ద సర్క్యూట్ ఇస్తాడు. ఆ సర్క్యూట్‌ని అది క్లాక్డ్ సీక్వెన్షియల్ సర్క్యూటా? అన్‌క్లాక్డ్ సీక్వెన్షియల్ సర్క్యూటా? అని అడుగుతాడు. సో, దానికి క్లాక్ ఉంటే గనక క్లాక్డ్ సీక్వెన్షియల్ సర్క్యూట్ అవుతుంది. సో, క్లాక్డ్ సీక్వెన్షియల్ సర్క్యూట్‌కి మనం ఆల్రెడీ తెలుసు. క్లాక్డ్ సీక్వెన్షియల్ సర్క్యూట్‌ని సింక్రోనస్ సీక్వెన్షియల్ సర్క్యూట్ అంటాం. సో, ఇది ఎలా దీని బిహేవియర్ అనేది ఎలా డిటర్మైన్ చేస్తామంటే, ఇన్‌పుట్స్, అవుట్‌పుట్స్ అండ్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క స్టేట్స్ బట్టి డిటర్మైన్ చేస్తాం. సో, దీంట్లో ఆడేంటంటే మనం ఏం చేస్తామంటే ఒక సర్క్యూట్ ఇచ్చేస్తాడు. ఒక సర్క్యూట్ నుంచి మనం స్టేట్ డయాగ్రామ్, స్టేట్ టేబుల్ అనేది తీసుకోవాలి. వన్ బై వన్ చూద్దాం. దాంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, వి హావ్ టు అబ్టైన్ ద స్టేట్ ఈక్వేషన్స్. స్టేట్ ఈక్వేషన్స్ అంటే ఏంటంటే, ఫ్లిప్ ఫ్లాప్‌కి ఇన్‌పుట్ ఈక్వేషన్స్ ఏంటి? అవుట్‌పుట్ ఈక్వేషన్స్ ఏంటి? స్టేట్ ఈక్వేషన్స్ అంటే ఇన్‌పుట్ ఈక్వేషన్స్ ఏంటి? అవుట్‌పుట్ ఈక్వేషన్స్ ఏంటి? స్టెప్ 1లో సర్క్యూట్ ఇస్తాడు. ఆ సర్క్యూట్‌ని బట్టి ఇన్‌పుట్ ఈక్వేషన్స్ ఏంటి? అవుట్‌పుట్ ఈక్వేషన్స్ ఏంటి? అదొచ్చిన తర్వాత స్టేట్ టేబుల్ అనేది రాయాలి. స్టేట్ టేబుల్ అంటే ఏంటంటే స్టేట్ టేబుల్ అంటే ఒక ట్రూత్ టేబులే. దాంట్లో ఏమేమి ఉంటాయంటే ఇన్‌పుట్స్ ఉంటాయి. కరెంట్ స్టేట్ యొక్క కాంబినేషన్స్ పెడతాం. నెక్స్ట్ స్టేట్ అవుట్‌పుట్ అనే ఫీల్డ్స్ ఉంటాయి. దాని నుంచి తీసుకొస్తాం. నెక్స్ట్ స్టేట్ డయాగ్రామ్ అంటే ఏంటంటే స్టేట్ డయాగ్రామ్ ఈస్ నథింగ్ బట్ ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ స్టేట్ టేబుల్. స్టేట్ టేబుల్‌లో వచ్చిన పాసిబిలిటీస్‌కి మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్‌లో చూపిస్తాం. సో, ఫస్ట్ స్టెప్ ఏంటి? సర్క్యూట్‌ని సర్క్యూట్ నుంచి ఇన్‌పుట్ ఈక్వేషన్స్, అవుట్‌పుట్ ఈక్వేషన్స్‌ని డిరైవ్ చేస్తాం. దాని తర్వాత స్టేట్ టేబుల్‌ని ఫిలప్ చేస్తాం. సో, స్టేట్ టేబుల్ ఫిలప్ చేసిన తర్వాత స్టేట్ డయాగ్రామ్ అనేది డ్రా చేస్తాం. సో, దీంట్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో, ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఆడ క్వెషన్ ఎలా ఇస్తాడంటే ఇలా ఒక సర్క్యూట్ ఇచ్చేస్తాడు. సో, ఇలా సర్క్యూట్ ఇచ్చేసిన తర్వాత మాక్సిమం ఇయన్నీ గేట్‌లో అడిగే క్వెషన్స్ ఇయన్నీ. ఇది సీక్వెన్షియల్ సర్క్యూటా? ఈస్ దిస్ సీక్వెన్షియల్ సర్క్యూట్? యెస్. సీక్వెన్షియల్ సర్క్యూట్ ఎందుకు? ఇది ఇక్కడ క్లాక్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ ద మామూలుగా డైరెక్ట్ సీక్వెన్షియల్ సర్క్యూట్ అంటే సింక్రోనస్సా? సీక్వెన్షియల్ సర్క్యూట్ ఎందుకయింది? ప్రెజెంట్ స్టేట్ అవుట్‌పుట్స్ ఇన్‌పుట్ అయినియి. ప్రెజెంట్ స్టేట్ అవుట్‌పుట్స్ వేరే దానికి ఇన్‌పుట్ అయింది. సో, ఇట్ ఈస్ కాల్డ్ ఎ సీక్వెన్షియల్ సర్క్యూట్. సో, ఎందుకంటే మనం ఏదో ఒక రీజన్ రాస్తాం. నెక్స్ట్ హౌ మెనీ ఇన్‌పుట్స్ ఆర్ దేర్? సో, హౌ మెనీ ఇన్‌పుట్స్ ఎన్నున్నాయి మనకి దీంట్లో? ఎక్స్ అనేది ఒక ఇన్‌పుట్ ఉంది. ఇదొక ఇన్‌పుట్ ఇది. ఇంకెక్కడైనా ఇన్‌పుట్స్ ఉన్నాయా? ఇంకేమీ లేవు. సో, అవుట్‌పుట్స్ ఏంటి? ఏ, బి ఈ 2 అవుట్‌పుట్స్. సో, వాట్ టైప్ ఆఫ్ మెమరీ అంటే మనం సింక్రోనస్సా? ఇది అసింక్రోనస్ అని చేస్తాం. ఏమి అడగడు. జస్ట్ మనం దీన్ని బట్టి ఫస్ట్ స్టెప్ చెప్పాను కదా! ఇదేంటంటే గివెన్ సర్క్యూట్. చాలా పెద్దదుందని ఏం చూడొద్దు. మనం ఈజీగా అనాలిసిస్ చేస్తున్నాం. ఈ సర్క్యూట్‌ని అనాలిసిస్ చేస్తున్నాం. అదే మనం చేస్తున్నాం. సర్క్యూట్‌ని అనాలిసిస్ చేస్తున్నాం. సర్క్యూట్ అనాలిసిస్‌లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మనకి లోపల ఏం ఫ్లిప్ ఫ్లాప్స్ వాడారు. సో, ఇదేం ఫ్లిప్ ఫ్లాప్ ఇది? ఇదేం ఫ్లిప్ ఫ్లాప్ ఇది చెప్పండి ఒకసారి? ఈ 2 ఏం ఫ్లిప్ ఫ్లాప్స్ యూజ్ చేశారు? మన సర్క్యూట్‌లో ఏం ఫ్లిప్ ఫ్లాప్స్ యూజ్ చేశారు? డి ఫ్లిప్ ఫ్లాప్స్ అనేది యూజ్ చేశారు. ఫస్ట్ థింగ్ డి ఫ్లిప్ ఫ్లాప్స్ అనేవి యూజ్ చేశారు. సో, ఫస్ట్ స్టెప్ డి ఫ్లిప్ ఫ్లాప్ తర్వాత ఏం చేస్తామంటే మనం సో, డి ఫ్లిప్ ఫ్లాప్‌కి ఈక్వేషన్ ఉంటుంది. మనం కనిపెట్టాం కదా! క్యూఎన్+1 అని ఒక ఈక్వేషన్ యూజ్ చేసుకున్నాం.
డి డి క్యూ ఆఫ్ ఎన్ ప్లస్ వన్ మనం ఇక్కడ క్యూటీ ప్లస్ వన్ తీసుకున్నాను. మనం నేర్చుకున్న దాంట్లో క్యూ ఆఫ్ ఎన్ ప్లస్ వన్ అని డీకి ఒక ఈక్వేషన్ తీసుకొచ్చాం. డి అంటే డి ఫ్లిప్ ఫ్లాప్‌లో ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నామో అదే అవుట్పుట్ వస్తుంది. 1 ఇస్తే 1 అవుట్పుట్ వస్తుంది. 0 ఇస్తే 0 అవుట్పుట్ వస్తుంది. అందుకే ఇది ఈక్వేషన్ ఇది. సో, ఈ క్యారెక్టరిస్టిక్ టేబుల్ ఈక్వేషన్ ఇది. మెయిన్ మనకు కావాల్సింది ఏంటంటే ఈక్వేషన్. సో, నెక్స్ట్ స్టేట్ యొక్క ఈక్వేషన్ ఏంటి? డి ఫ్లిప్ ఫ్లాప్‌లో క్యూ ఆఫ్ టీ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు డి. ఇది చాలా మెయిన్. ఈ ఈక్వేషన్ అనేది కంపల్సరీ. ఫస్ట్ మనం ఏ ఫ్లిప్ ఫ్లాప్ వాడుతున్నామో తెలుసుకొని, దాని తర్వాత చేయాల్సిన స్టెప్ ఏంటి? క్యూ ఆఫ్ టీ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు డి. మనం ఆల్రెడీ ప్రీవియస్ ఫ్లిప్ ఫ్లాప్ నేర్చుకున్నప్పుడు మనం డిరైవ్ చేసేసాం. క్యూ ఆఫ్ టీ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు డి అని. సో, అదే ఈక్వేషన్ ఇక్కడ చేస్తున్నాను. ఈ క్యారెక్టరిస్టిక్ టేబుల్ ఇదంతా మీకు ఒక రివ్యూ కోసం చేసింది ఇదంతా. అంత యూజ్ కాదిది. జస్ట్ మనకు మెయిన్ యూజ్ అయ్యేది ఇదే. క్యూ ఆఫ్ టీ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు డి. ఇది ఇంపార్టెంట్ ఈక్వేషన్ అనేది. డి ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఈక్వేషన్. మీరు నిన్న షేర్ చేసిన దాంట్లో చూస్తే ఇది అర్థమైపోతుంది. సో, నెక్స్ట్ స్టెప్ ఏంటి? మనం ఇందాక చూసాం. వి హావ్ టు ఫైండ్ ద స్టేట్ ఈక్వేషన్స్. నెక్స్ట్ స్టెప్ ఏంటి? స్టేట్ ఈక్వేషన్స్‌ని కనుక్కోవాలి. స్టేట్ ఈక్వేషన్స్ అంటే ఏంటంటే, దేనికి కనుక్కోవాలని చెప్పాను? ఇన్‌పుట్స్‌కి స్టేట్ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఇన్‌పుట్స్‌కి, అవుట్‌పుట్‌కి. సో, దీంట్లో ఇన్‌పుట్స్ ఏముంది? ఈ ఫ్లిప్ ఫ్లాప్‌కి ఇన్‌పుట్ ఇది. ఈ ఫ్లిప్ ఫ్లాప్‌కి ఇది 2 డి ఫ్లిప్ ఫ్లాప్స్ ఉన్నాయి. సో, దీన్ని ఏమంటారంటే డీఏ, ఇది డీఏ, ఇది డీబీ. ఇది డీఏ, ఇది డీబీ. ఈ 2 ఫ్లిప్ ఫ్లాప్స్‌కి ఈక్వేషన్స్ రాస్తున్నాం. ఫస్ట్ డీఏకి. సో, డీఏకి ఇన్పుట్ ఎక్కడి నుంచి వచ్చింది చూడండి. ఇక్కడి నుంచి వచ్చింది. ఇదేంటి? ఇది ఆర్ గేట్. నెక్స్ట్ ఇది యాండ్ గేట్. ఈ యాండ్ గేట్ చూడండి ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఎక్స్. ఎక్స్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది చూడండి ఇది. ఇది ఇక్కడి నుంచి వచ్చింది. సో, ఇది ఏఎక్స్ ఇది. ఇది ఏఎక్స్. సో, సిమిలర్‌గా ఇది ఎక్కడి నుంచి వచ్చింది? సిమిలర్‌గా ఈ యాండ్ గేట్‌కి చూద్దాం. ఇది ఎక్స్ ఉంది. సో, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? సో, సారీ. ఇక్కడి నుంచి వచ్చింది. బి నుంచి వచ్చింది. ఇదిగోండి. బి నుంచి వచ్చింది. సో, బిఎక్స్. ఇది ఏఎక్స్, అది బిఎక్స్. సో, ఈ 2 కలిపి ఆర్ గేట్ అయింది. సో, ఏఎక్స్ ప్లస్ బిఎక్స్. సో, దీని ఈక్వేషన్ ఏంటి? డీకి ఈక్వేషను. మనం ఎప్పుడు ఈ ఇన్‌పుట్స్‌కి ఈక్వేషన్స్ చూడాలి. సో, డీఏ, డీఏ యొక్క ఫ్లిప్ ఫ్లాప్ ఈక్వేషన్ ఏంటంటే ఏఎక్స్ ప్లస్ బిఎక్స్. సో, నెక్స్ట్ డీబీ. ఇప్పుడు ఫ్లిప్ ఫ్లాప్‌లో సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్. ఇది బి ఫ్లిప్ ఫ్లాప్ కాబట్టి డీబీ. డీబీకి ఎక్కడి నుంచి వచ్చింది? ఒక యాండ్ గేట్ వచ్చింది. ఒకటి ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఒకటి ఎక్స్. ఎక్స్ నుంచి వచ్చింది. ఇంకొకటి ఎక్కడి నుంచి వచ్చింది? ఇదిగోండి ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఏ బార్ నుంచి వచ్చింది. సో, ఏ బార్ ఎక్స్. డీబీకి ఏ బార్ ఎక్స్. ఇదే ఇన్పుట్ కదా! ఇక్కడి నుంచి వచ్చింది. నెక్స్ట్ మీరు చూడండి డీబీకి ఎక్కడి నుంచి వచ్చిందో చూడండి. ఎలా కనెక్ట్ అయిందో చూడండి ఒకసారి. ఇది డీబీ. డీబీకి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎక్స్ నుంచి వచ్చింది ఇది. సో, ఇది ఎక్స్ నుంచి వచ్చింది. నెక్స్ట్ ఇంకొకటి ఏ బార్. ఇది ఏ బార్ కదా ఇది. సో, ఏ బార్. డి ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ ఎక్స్. 2 అండ్ గేట్ కాబట్టి ఏ బార్ డాట్ ఎక్స్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే అవుట్‌పుట్ కూడా. అవుట్‌పుట్ ఏమన్నా ఒక్కొక్కసారి ఇస్తాడు, ఒక్కొక్కసారి ఇవ్వడు. సో, అవుట్‌పుట్ అనేది వైతో డినోట్ చేసాడు కదా! చూడండి. అవుట్‌పుట్ అనేది వైతో డినోట్ చేసాడు. సో, దీని అవుట్‌పుట్ చూడండి ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఎండ్ గేట్. ఎండ్ గేట్ ఎక్కడికి కనెక్ట్ అయింది? దీనికి కనెక్ట్ అయింది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో చూడండి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడికెళ్ళింది ఇది. ఇది బి. సో, ఇది బి. ఇంకొకటి ఎక్కడి నుంచి వచ్చింది? ఇంకొకటి చూడండి ఎక్కడి నుంచి వచ్చింది. సో, 2 ఆర్ గేట్ కాబట్టి ఏ ప్లస్ బి. సో, మళ్ళీ దేనికి కనెక్ట్ అయిందో చూడండి. ఏ ప్లస్ బి అంటే అండ్ గేట్ కనెక్ట్ అయింది. సో, అండ్ గేట్ అంటే ఇదిగోండి ఎక్కడి నుంచి వచ్చింది. సో, ఇది ఉంది కాబట్టి నాట్ గేట్. సో, ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ బార్. మా ఈక్వేషన్స్ అని ఫస్ట్ స్టెప్ సర్క్యూట్ నుంచి ఇదే మెయిన్. ఈ ఈక్వేషన్స్ తీసుకొచ్చామంటే మనకు ఆల్మోస్ట్ అయిపోయినట్టే. మెయిన్ ఈక్వేషన్స్ అర్థమైనయి కదా! సో, ఈక్వేషన్స్ తీసుకొచ్చిన తర్వాత
మా డీఏకి రిపీట్ చేస్తున్నాను చూడండి ఒకసారి ఈక్వేషన్ అనేది. డీఏకి ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఒక ఆర్ గేట్. మనకి ఆర్ గేట్‌కి ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. ఈ ఆర్ గేట్ దేనికి కనెక్ట్ అయింది? 2 అండ్ గేట్స్ కనెక్ట్ అయింది. సో, 2 అండ్ గేట్స్. ఫస్ట్ అండ్ గేట్ చూద్దాం. సో, ఫస్ట్ అండ్ గేట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఈ ఇన్‌పుట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఒకటి ఇక్కడి నుంచి వచ్చింది. ఇంకోటి ఇక్కడి నుంచి వచ్చింది. సో, ఈ 2 అండ్ గేట్ కాబట్టి ఏ ఇంటూ ఎక్స్. సో, ఇంకొకటి ఇది చూద్దాం. ఇది కూడా ఇక్కడి నుంచి వచ్చింది. ఒకటి ఎక్స్ నుంచి వచ్చింది. ఇంకొకటి ఎక్కడి నుంచి వచ్చింది? బి నుంచి వచ్చింది. సో, బీఎక్స్. ఏఎక్స్ నెక్స్ట్‌దొచ్చి 2 6. ఇది ఏఎక్స్ అవుతుంది. ఇది బీఎక్స్ అవుతుంది. సో, ఈ 2 కలిపితే ఏమవుతుంది? ఆర్ గేట్ అయింది. సో, ఏఎక్స్ ప్లస్ బీఎక్స్ అనేది వచ్చింది. సిమిలర్‌గా వైకి అనేది కూడా ఇలాగే వచ్చింది. మరి వైకి అనేది కూడా సో, మనం అనాలిసిస్ చేసుకున్న దాన్ని బట్టి ఇదిగోండి. ఇది ఆర్ గేట్. ఆర్ గేట్ దేనిది? ఏ ప్లస్ బికి ఆర్ గేట్ ఇది. సో, ఇది చూడండి ఎక్కడి నుంచి వచ్చింది? ఏ ప్లస్ బి. ఇదిగో బి, ఏ. సో, ఇదేంటి ఇంకొకటి ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్స్ నాట్‌కొచ్చింది. సో, ఇది ఇలా వచ్చింది. వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే స్టేట్ టేబుల్. స్టేట్ టేబుల్ అంటే ఏంటంటే, స్టేట్ టేబుల్‌లో ఏమేమి ఉంటాయంటే ఇన్‌పుట్ స్టేట్సు, ప్రెజెంట్ స్టేటు, ఇన్‌పుట్ స్టేటు, నెక్స్ట్ స్టేటు, అవుట్‌పుట్ స్టేటు. స్టేట్ టేబుల్ కన్సిస్ట్స్ ఆఫ్ ప్రెజెంట్ స్టేట్ అండ్ ఇన్‌పుట్. ప్రెజెంట్ స్టేట్ అంటే ఏంటి? మన ప్రెజెంట్ స్టేట్ అంటే చెప్పాను. ఆల్రెడీ వచ్చిన ప్రీవియస్ దానికి వచ్చిన అవుట్‌పుట్ దాన్ని ప్రెజెంట్ స్టేట్ అంటారు. సో, ఇది ప్రెజెంట్ స్టేట్. ఏ, బి. ఇంకొక ఇన్‌పుట్ ఏంటి? ఎక్స్. సో, ఏ, బి, ఎక్స్ ప్రెజెంట్ స్టేట్. సో, నెక్స్ట్ స్టేట్ మనకేమవుతుంది? ఇది డీఏ అనుకోండి. ఇది డీబీ అనుకోండి. నెక్స్ట్ స్టేట్ ఏమవుతుంది? డీఏ+1. మీకు సరిగ్గా రాయట్లేదు చూడండి. డీఏ+1, డీబీ+1. సో, డైరెక్ట్ అయి కూడా ఏబీ అవుతాయి. మామూలుగా నేను ఇక్కడ డైరెక్ట్ ఉంచేసాను. ఏ+1, బి+1. ప్రెజెంట్ స్టేట్ ఏ అయితే దాని తర్వాత స్టేట్ ఏ+1, బి+1 కదా! దాని తర్వాత అవుట్‌పుట్ అనేది రాసుకుంటాం. సో, అర్థమైంది కదా! సో, మనం ఇప్పుడు ఏ ఈక్వేషన్ కనుక్కోవాలంటే, నెక్స్ట్ స్టేట్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలి. సో, ఏ+1 కనుక్కుంటున్నాను నేను. సో, ఏ+1 మనకి డి ఫ్లిప్ ఫ్లాప్‌లో మనం ఈక్వేషన్ చూసాం. ఇన్‌పుట్ ఏదిస్తే అదే అవుట్‌పుట్ వస్తుంది. సో, డి ఆఫ్ ఏ. డిలో ఏ ఉంటే అదే అవుట్‌పుట్. సో, దీనికి ఏ ఉంటే అదే అవుట్‌పుట్ వస్తుంది కాబట్టి ఏఎక్స్ ప్లస్ బీఎక్స్. ఇదే మెయిన్. సబ్స్టిట్యూట్ చేయాలి. నెక్స్ట్ స్టేట్ రావాలనుకుంటే గనక మనం ప్రీవియస్ దానికి సబ్స్టిట్యూట్ చేయాలి. చూడండి ఒకసారి టేబుల్‌లో ఏముంటాయంటే ప్రెజెంట్ స్టేట్‌లో ఏమేమి ఉంటాయి మనకి ప్రెజెంట్ స్టేట్ అంటే తెలుసు. ప్రెజెంట్ స్టేట్ ఈస్ నథింగ్ బట్ అవుట్‌పుట్ మెమరీలో స్టోర్ అయ్యి ఉన్న అవుట్‌పుట్. ప్రెజెంట్ స్టేట్ ఈస్ నథింగ్ బట్ అవుట్‌పుట్‌లో స్టోర్ అయ్యి ఉన్న చూసాం కదండీ ఇందాక ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్‌లో మనం క్యూఎన్ బార్ అని చూసుకున్నాం. ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్‌లో క్యూఎన్ బార్‌ని చూసామనుకున్నాం కదా! దీంట్లో డీఏ అనుకుంటాం ఇది. డీఏ దీనికి డీబీ. ఈ 2 ప్రెజెంట్ మనకి ఇన్‌పుట్స్ అయ్యే కదా! ఇన్‌పుట్స్ అంటే ఏంటి? ప్రెజెంట్ స్టేట్ ప్లస్ ఇన్‌పుట్స్. ఇదంతా కలిపి ఇన్‌పుట్స్. ఇదంతా ఇన్‌పుట్ టేబుల్ ఇదంతా. సో, ఇన్‌పుట్‌లో మనకు 3 ఇన్‌పుట్స్ ఉన్నాయి. ఒకటి ఏ, ఒకటి బి, ఇంకొకటి ఎక్స్. 3 ఇన్‌పుట్స్ ఉన్నాయి. సో, మనం కనుక్కోవాల్సినయి ఏంటంటే నెక్స్ట్ స్టేట్‌లో ఎన్నుంటాయి? నెక్స్ట్ స్టేట్ ఇక్కడొక నెక్స్ట్ స్టేట్ వస్తుంది. ఇక్కడొక నెక్స్ట్ స్టేట్ వస్తుంది. అవుట్‌పుట్. ఈ 3 కూడా నెక్స్ట్. సో, ఇదంతా ఇన్‌పుట్‌కి సంబంధించింది. ఇన్‌పుట్ దాంట్లో ఏవైతే ఇన్‌పుట్స్ ఉన్నాయో అయన్నీ ఉంటాయి. అవుట్‌పుట్‌లో ఏ అవుట్‌పుట్స్ అయితే ఉన్నాయో అవుట్‌పుట్స్ ఉంటాయి. అవుట్‌పుట్ అంటే ఏంటి? దీని తర్వాత వచ్చే నెక్స్ట్ స్టేటు, దీనికొచ్చే నెక్స్ట్ స్టేటు ఇదొకటి. సో, స్టేట్ టేబుల్‌లో ఇయుంటాయి. స్టేట్ టేబుల్‌లో ఇన్‌పుట్స్, అవుట్‌పుట్స్ ఉంటాయి. ఇన్‌పుట్స్ కన్సిస్ట్స్ ఆఫ్ ప్రెజెంట్ స్టేట్ అండ్ ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్ కన్సిస్ట్స్ ఆఫ్ నెక్స్ట్ స్టేట్ అండ్ అవుట్‌పుట్. ఒక్కొక్కసారి అవుట్‌పుట్ ఇవ్వడు. ఈ అవుట్‌పుట్ ఇవ్వకపోతే గనక జస్ట్ ఇది నెక్స్ట్ స్టేట్ అనేది ఒకటే రాస్తే చాలు. సో, మనం స్టేట్ టేబుల్ ఇయుంటాయి కదా! నెక్స్ట్ స్టేట్ ఈక్వేషన్స్ వచ్చినియి కదా! దీన్ని మన ఈక్వేషన్ కింద సబ్‌స్టిట్యూట్ చేయాలి. సో, ఏ ఈజ్ ఈక్వల్ టు డి. మనకిక్కడ ఏదొచ్చినా సరే ఏ అనేది డి. అంటే ఇక్కడి నుంచి ఇన్‌పుట్ ఏమిస్తున్నామో అవుట్‌పుట్ కూడా అదే వస్తుంది.
సో ఏ ప్లస్ 1 ఏ నెక్స్ట్ దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అంటే ఇన్పుట్ ఏమి ఇచ్చాక మన ఈక్వేషన్ ఏమొచ్చింది? ఏఎక్స్ ప్లస్ బీఎక్స్ వచ్చింది. సో అదే ఈక్వేషన్ ఇక్కడ రిపీట్ అవుతుంది. ఏఎక్స్ ప్లస్ బీఎక్స్. మనం ఏది ఇస్తే అదే వస్తుంది కాబట్టి డి ఆఫ్ ఏ మన ఈక్వేషన్ చూడండి పైన చెప్పాను కదా ఈక్వేషన్. ఇదిగోండి క్యూ ఆఫ్ టీ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు డి. మనం క్యూ ఆఫ్ ఎన్ ప్లస్ 1 తీసుకున్నాం అక్కడ. ఇక్కడ క్యూ ఆఫ్ టీ ప్లస్ 1. సో ఇక్కడ మనం ఏ నెక్స్ట్ చూస్తున్నాం కాబట్టి ఏ ఆఫ్ టీ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు డి. డి ఆఫ్ ఏ. ఏ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క డి. సో డి ఆఫ్ ఏ అంటే మనకు ఆల్రెడీ పైన ఒకటి వచ్చింది. డి ఆఫ్ ఏ అంటే చూడండి ఏఎక్స్ ప్లస్ బిఎక్స్. సో దాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా రాసేసుకుంటాం. నెక్స్ట్ బి ఆఫ్ టీ ప్లస్ 1. బి ఆఫ్ టీ ప్లస్ 1కి డి ఆఫ్ బి. సో డి ఆఫ్ బిలో ఏముంది? ఏ బార్ ఎక్స్ ఉంది. సో ఏ బార్ ఎక్స్ వేసుకున్నాం. సో ఏసేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే స్టేట్ టేబుల్ ఏసుకున్న తర్వాత మనం వాల్యూస్ చేయాలి. లోపల వాల్యూస్ ఎలా వస్తాయంటే 3 ఇన్పుట్స్. 3 ఇన్పుట్స్ కదా! 3 ఇన్పుట్స్ అంటే మన కాంబినేషన్స్ ఎన్ని? 2 క్యూబ్ 8 కాంబినేషన్స్. సో 0, 0, 0, 0, 0, 1, 0, 1, 0, 0, 1, 1, 1, 0, 0, 1, 0, 1, 1, 1, 0, 1, 1. సో 3 ఇన్పుట్స్ కాబట్టి 8 ఆటోమేటిక్‌గా మనం ఏసేసుకునే కాంబినేషన్సే. సో దీన్ని కూడా మనం ఆల్రెడీ చూసినయే. మనం డెరైవ్ చేయాల్సింది ఏంటంటే నెక్స్ట్ స్టేట్. ఇదే మెయిన్. మనం డెరైవ్ చేయాల్సింది ఏంటి? నెక్స్ట్ స్టేట్‌ని డెరైవ్ చేయాలి. నెక్స్ట్ స్టేట్‌లో ఏ అంటే ఈ ఈక్వేషన్ ఏంటి? ఇది గుర్తుపెట్టుకోండి. ఏఎక్స్ ప్లస్ బీఎక్స్. బికి ఈక్వేషన్ ఏంటి? ఏ బార్ ఎక్స్. వైకి ఈక్వేషన్ ఏంటి? ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ బార్. అర్థమైందా? సో ఇప్పుడు చూడండి. ఫస్ట్ ఏని డెరైవ్ చేద్దాం చూడండి. ఏ ఏఎక్స్ ప్లస్ బీఎక్స్. సో ఫస్ట్ ఏఎక్స్ అంటే ఏంటో చూద్దాం. సో ఏఎక్స్ ఇక్కడ ఏసుకుంటున్నాను. ఏఎక్స్. మనకి ఏఎక్స్ అంటే ఎండ్ గేట్. ఎండ్ గేట్ ఏంటి? ఎండ్ గేట్‌లో బోత్ వన్స్ అయితేనే 1. సో బోత్ వన్స్ ఎక్కడైంది? ఇక్కడ ఒకసారి అయింది. ఇక్కడ ఒకసారి అయింది. మిగతాయన్నీ జీరోసే. సో అలా వద్దులెండి. ఫస్ట్ ఇదొక్కటే డెరైవ్ చేస్తున్నాను. మిగతాది మీరు చేసేద్దురు గాని. సో ఏఎక్స్ అంటే ఏంటి? 0 ఇంటూ 0 0 ప్లస్ బీఎక్స్. బీఎక్స్ అంటే 0 ఇంటూ 0 0. సో 0 ప్లస్ 0 0 ప్లస్ 0 అంటే ఆర్ గేట్ ఇది. సో ఆర్ గేట్ అంటే 0 వచ్చింది. సిమిలర్‌గా ఏఎక్స్ ప్లస్ బీఎక్స్ నెక్స్ట్ దానికి. ఏఎక్స్ అంటే 0 ప్లస్ 0 ఇంటూ 1 0 ప్లస్ 0 ఇంటూ 1 0 0. సో ఇది ఏఎక్స్‌కి అలాగే ప్రతిదాన్ని డెరైవ్ చేసుకుంటాం. సిమిలర్‌గా బికి ఈక్వేషన్ ఏంటి? ఏ బార్ ఎక్స్. ఏ బార్ ఎక్స్ అంటే ఏ బార్ ఎక్స్ అంటే చూడండి. 1 1 1 1. ఏ బార్ రాసుకున్నాను నేను. 0 0 0 0. ఏ బార్ ఎక్స్‌కి నేను రాస్తున్నాను. ఏ బార్ ఎక్స్‌కి. నెక్స్ట్ మనకి ఎండ్ గేట్‌లో బోత్ వన్స్ ఉంటేనే 1. సో ఇప్పుడు దీన్ని చూస్తున్నాను నేను. ఏ బార్ ఎక్స్ అంటే. ఏ బార్ బోత్ వన్స్ ఎక్కడున్నాయో చూడండి ఒకసారి. ఇదిగోండి. ఇక్కడుంది. కాబట్టి ఇక్కడ 1 ఏసుకున్నాను. సో ఇంకెక్కడుంది? ఇదిగోండి ఇక్కడుంది మళ్ళీ. ఇక్కడ 1 ఏసుకున్నాను. సో ఇంక ఇయన్నీ జీరోస్ కాబట్టి దీన్ని ఇంక అవాయిడ్ చేసేయొచ్చు జీరోస్. సో ఇదొచ్చింది బి. సో అలాగే నెక్స్ట్ వైకి ఈక్వేషన్ ఏంటి? ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ బార్. సో ఫస్ట్ చూడండి. ఏ ప్లస్ బి 0 ప్లస్ 0 0. 0 ఇంటూ ఎక్స్ బార్. ఇదిగోండి. 0 ప్లస్ 0. జస్ట్ ఈటిలిని చూస్తున్నాను. ఇది ఏ, ఇది బి, ఎక్స్. 0 ప్లస్ 0 0. 0 0 అండ్ గేట్ ఎక్స్ బార్. ఎక్స్ బార్ అంటే 1. ఇది 1 అవుతుంది. సో ఇది 1 అవుతుంది. సో అది 1 అయితే గనుక 0 ఇంటూ 0 ఇదవుతుంది. సబ్స్టిట్యూట్ టు గెట్ నెక్స్ట్ స్టేట్ అన్నారు కదా! ఎలా సబ్స్టిట్యూట్ చేస్తున్నామంటే డి ఫ్లిప్ ఫ్లాప్‌లో మనకి ఈక్వేషన్ ఏమొచ్చింది? డి ఫ్లిప్ ఫ్లాప్‌లో మనకి QN+1 ఈజ్ ఈక్వల్ టు డి అనొచ్చింది. సో డి అంటే ఏంటి? ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నామో అదే అవుట్‌పుట్టు. ఇదిగోండి నెక్స్ట్ మనకు ఇక్కడ కావాల్సింది ఏ ఆఫ్ టీ ప్లస్ 1 కదా! ఏ ఆఫ్ టీ ప్లస్ 1 అంటే డి ఆఫ్ ఏ. ఏ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కాబట్టి డి ఆఫ్ ఏ. బి ఆఫ్ టీ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు డి ఆఫ్ బి. సో ఆల్రెడీ టీ ఆఫ్ ఏ, డి ఆఫ్ బి మనకొచ్చేసినియి.
మన సర్క్యూట్ బట్టి తెప్పించేసాం ఇయి. సో, అలా వచ్చినియి. సో, సిమిలర్‌గా మనం అలాగే ప్రతీది అవుట్‌పుట్ వై ఇంగోండి దీనికి చూద్దాం. లాస్ట్ దానికి చూద్దాం. ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ బార్. ఏ ప్లస్ బి అంటే ఏంటి? 1 ప్లస్ 1. సో, 1 ప్లస్ 1 అంటే ఎంత? 1 ఆర్ 1 ఆర్ 1 ఎంత? 1 ప్లస్ 1 అంటే? మా 1 ప్లస్ 1 ఏంటి? 1 కదా! 1 ఇంటూ నెక్స్ట్ 1 ఇంటూ 1 బార్. 1 ఇంటూ 0. సో, అలా ఒక ఈక్వేషన్ వచ్చింది. మాకు క్వెషన్ అడిగారు ఇక్కడ ఏ ఆఫ్ టీ ప్లస్ 1 అనేది ఎందుకొచ్చింది? సో, ఇది ఏంటిది? ఇది ఏ అంటే ప్రెజెంట్ స్టేట్. దీని మనకు రావాల్సిన అవుట్‌పుట్ ఏంటి? ఏ ఆఫ్ టీ ప్లస్ 1 కదా! నెక్స్ట్ స్టేట్‌ని ఏ ఆఫ్ టీ ప్లస్ 1 మనం అక్కడ ఎన్ ప్లస్ 1 తీసుకున్నాం. మనం ప్రీవియస్‌గా నేర్చుకున్న క్లాసెస్‌లో ఎన్ ప్లస్ 1 తీసుకున్నాం. నెక్స్ట్ స్టేట్‌ని క్యూ ఆఫ్ ఎన్ ప్లస్ 1 అని తీసుకున్నాం. సో, దీంట్లో ఏ ఆఫ్ టీ ప్లస్ 1 అని తీసుకుంటున్నాను అంతే. మనకు కావాల్సిన నెక్స్ట్ స్టేట్ రావాలి కదా! టు గెట్ నెక్స్ట్ స్టేట్. నెక్స్ట్ స్టేట్‌కి రావాలంటే ఏ ఆఫ్ టీ ప్లస్ 1. దీనికి నెక్స్ట్ స్టేట్ ఏ ఆఫ్ టీ ప్లస్ 1. దీనికి బి ఆఫ్ టీ ప్లస్ 1. అది. సో, దాన్ని బట్టి ఈక్వేషన్స్ వచ్చినియి కదా! సో, వచ్చిన తర్వాత ఇలా వచ్చేసింది. ఒక స్టేట్ టేబుల్ ఏసుకున్నాం. స్టేట్ టేబుల్ ఏసిన తర్వాత స్టేట్ టేబుల్‌ని కొంచెం రెడ్యూస్ చేస్తున్నాను. 2 డైమెన్షనల్‌లో. స్టేట్ టేబుల్‌ని 2 డైమెన్షనల్‌లో రెడ్యూస్ చేస్తున్నాను. సో, ఎలాగంటే ఎక్స్ వాల్యూ 0 అయితే ఎంత? ఎక్స్ వాల్యూ 1 అయితే ఎంత? మా స్టేట్ టేబుల్‌ని 2 డైమెన్షనల్‌లో చేశాను. ఇదిగోండి స్టేట్ టేబుల్ మనకి ఇక్కడ ఎన్ని వాల్యూస్ వచ్చినాయంటే చూడండి ఒకసారి. ఇక్కడ 8 వాల్యూస్ వచ్చినాయి కదా! సో, 8 వాల్యూస్‌ని రిడక్షన్ చేశాను. ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. సో, 0, 0 వచ్చింది. ఇక్కడ నేను 0 అయితే ఎంత? ఇక్కడ మళ్ళీ సెపరేట్‌గా ఏసుకున్నాను. 0 వచ్చినప్పుడు ఏమొచ్చింది? 1 వచ్చినప్పుడు ఏమొచ్చింది? అలా సబ్ టేబుల్ ఏసుకున్నాను. సో, 0, 0, 0 అయినప్పుడు ఇక్కడ ఏమొచ్చింది? ఇక్కడ 0 వచ్చింది. 0, 0, 1 అయినప్పుడు ఏమొచ్చింది? 0 వచ్చింది. సో, 0, 1 అయినప్పుడు 0 ఏమొచ్చింది? 0, 1, 0 అయినప్పుడు ఏమొచ్చింది? 0 వచ్చింది. 1 వచ్చింది. 0 వచ్చింది. 1 వచ్చింది. అలాగా. అలాగే ఇలాగే సిమిలర్‌గా అవుట్‌పుట్స్‌ని కూడా. అవుట్‌పుట్స్‌లో కూడా ఇదిగోండి చూడండి ఒకసారి మీకర్థం. దీన్ని రిడక్షన్ చేశానంతే. 0, 0 వచ్చినప్పుడు నెక్స్ట్ స్టేట్‌లో ఎక్స్ వాల్యూ అంటే ఏంటి? ఇన్‌పుట్. ఇన్‌పుట్ 0 అయినప్పుడు ఎంత అయింది? ఇన్‌పుట్ 0 అయినప్పుడు దీన్ని రిడక్షన్ చేసుకున్నానంతే. ఒక హాఫ్‌ని తీసుకొచ్చి పక్కన పెట్టుకున్నాను. వై వాల్యూ కూడా అంతే. x ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఎంతొచ్చింది? ఏం లేదు. సిమిలర్‌గా దీన్ని ఆఫ్ చేసుకున్నానంతే. 0 అయినప్పుడు ఎంతొచ్చింది? 1 అయినప్పుడు ఎంతొచ్చింది? 0 అయినప్పుడు ఎంతొచ్చింది? 1 అయినప్పుడు ఎంతొచ్చింది? 0 అయినప్పుడు అది ఎంతొచ్చింది? 1 అయినప్పుడు ఎంతొచ్చింది? 0 అయినప్పుడు ఎంతొచ్చింది? 1 అయినప్పుడు ఎంతొచ్చింది? సో, అలాంటప్పుడు 4 పాసిబిలిటీస్ తీసుకుంటాను. ఏబీకి 4 పాసిబిలిటీస్ ఏంటి? 0, 0, 0, 1, 1, 0, 1, 1. ఈ 4 తీసుకుంటాను. 4 తీసుకున్నప్పుడు 0 అయినప్పుడు ఎంత? 1 అయినప్పుడు ఎంత? సో, అలా తీసుకుంటాను. ఇంకా డోంట్ కేర్స్ ఏముండవు దీనికి. అంటే జస్ట్ డైరెక్ట్ రాసేస్తున్నాం. డోంట్ కేర్ మనకు తెలిసినప్పుడు ఇంక డోంట్ కేర్ ఏం రాయము. ఇంక 0 అయినప్పుడు ఎంత? 1 అయినప్పుడు ఎంత? ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కోలా మారింది. ఇక్కడ 0 అయినప్పుడు ఒక వాల్యూ వచ్చింది. ఇక్కడ 1 అయినప్పుడు 2 సేమ్ వచ్చినియి. అలా మారినియి కాబట్టి డోంట్ కేర్స్ ఏం పెట్టం. సో, దాన్ని తగ్గించుకుంటాం. తగ్గించి రాస్తాం. తగ్గించి రాసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే స్టేట్ డయాగ్రామ్. మా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే స్టేట్ డయాగ్రామ్. సో, స్టేట్ డయాగ్రామ్ ఈస్ నథింగ్ బట్ ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ స్టేట్ టేబుల్. ఏంటి? స్టేట్ డయాగ్రామ్ ఈస్ నథింగ్ బట్ ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ స్టేట్ టేబుల్. ఇది స్టేట్ టేబుల్ ఉంది కదా! దీన్ని గ్రాఫికల్ రిప్రజెంటేషన్. సో, మనకి స్టేట్‌లో ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి దీంట్లో చూడండి ఒకసారి. సో, మనం తగ్గించుకున్నప్పుడు 2 డైమెన్షనల్‌లో 4 పాసిబిలిటీస్ వచ్చినియి. సో, 4 పాసిబిలిటీస్ వచ్చినియి కదా! 0, 0. సో, ఈట్లన్నిటిని ఒక్కొక్క దాని కింద కేస్ కింద ఏసుకుంటాను నేను. చూడండి చాలా ఈజీ స్టేట్‌ది. జస్ట్ కన్‌ఫ్యూజ్ అవుతారు చూడండి. ఈ 4 ఎందుకిక్కడ 4 ఎందుకేసుకున్నాం సార్ అని అడగొచ్చు. సో, 0, 0, 0, 1, 1, 0, 1, 1. చూడండి 4 స్టేట్స్ ఏసుకున్నాం. 0, 0, 0, 1, 1, 0, 1, 1. సో, 0, 0 అయినప్పుడు
0 అయినప్పుడు ఏమైంది? 0, 0 వచ్చింది. సో, 0, 0 వాల్యూ 0 అయినప్పుడు సేమ్ 0, 0 వచ్చింది. అందుకే ఇలా యేసుకున్నాను. సో, ఇది ఏంటంటే ఇది x/y. ఇక్కడ 0/0 ఉంది. ఇక్కడ మళ్ళీ చూడండి 0, 0, 0 అయినప్పుడు కూడా ఏబీ వచ్చింది. సో, 0, 0. ఇక్కడ చూడండి 0, 0, 1 అయినప్పుడు ఏమైంది? 0, 1 వచ్చింది. సో, 0, 0, 1 అయినప్పుడు ఎక్కడికెళ్ళింది ఇది? 0, 1కెళ్ళింది. చూడండి క్లియర్ చేసేస్తున్నాను. ఏబీ 0, 0 అయినప్పుడు 1 అయినప్పుడు 0, 1కొచ్చింది. సో, ఇక్కడి నుంచి ఇక్కడికి డ్రా చేసుకొని 1 అని యేసుకున్నాను. సో, ఇదేంటిది x. దీని బై y. సో, y వాల్యూ ఎంత ఇప్పుడు? 0. సో, నెక్స్ట్ 0, 1. 0, 1 ఎక్కడుంది? ఇక్కడ 0, 1 ఉంది. సో, 0, 1, 0 అయినప్పుడు ఏమైంది? 0, 0 వచ్చింది. సో, 0, 1, 0 అయినప్పుడు ఎక్కడికెళ్ళింది? 0, 0కెళ్ళింది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికెళ్ళింది. 0, 0కెళ్ళింది. సో, 0 అని యేసుకున్నాను. దీని పక్కన y స్టేట్. y స్టేట్‌లో ఏముంది? 1 అని ఉంది. సో, 1 అని యేసుకున్నాను. సో, ఇది అయిపోయింది. నెక్స్ట్ 0, 1, 1 అయినప్పుడు ఎక్కడికెళ్ళింది? 1, 1కెళ్ళింది. సో, 0, 1, 1 అయినప్పుడు 1, 1కెళ్ళింది. సో, x వాల్యూ 1 అయింది. y వాల్యూ ఎంత? 0. 0 యేసేసుకున్నాను. సో, నెక్స్ట్ 1, 0. 1, 0 అంటే ఇది. సో, 1, 0, 0 అయినప్పుడు ఏమైంది? 1, 0, 0 అయినప్పుడు 0, 0. సో, 1, 0, 0 అయినప్పుడు 0, 0. సో, అప్పుడు దీని వాల్యూ ఎంత? 1. సిమిలర్‌గా 1, 0, 1 అయినప్పుడు 1, 0. సో, 1, 0, 1 అయినప్పుడు 1, 0. సో, 1. సో, అప్పుడు దీని y వాల్యూ ఎంత? 0. మా స్టేట్ ఇప్పటిదాకా చూడండి ఎవరైనా కన్‌ఫ్యూజ్ అవుతే గనక స్టేట్ డయాగ్రామ్ ఈస్ నథింగ్ బట్ ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ స్టేట్ టేబుల్. సో, ఇన్‌పుట్స్ యొక్క పాసిబిలిటీస్‌ని ఇలా మనం రిప్రజెంట్ చేస్తాం. సో, 4 స్టేట్స్‌ని డ్రా చేసుకుంటాం. సో, 4 స్టేట్స్‌ని డ్రా చేసి ఇక్కడ దాకా వచ్చాం. సో, 1, 1. 1, 1 ఎక్కడుంది? 1, 1 అనేది ఇక్కడుంది. సో, 1, 1, 0 అయినప్పుడు ఎక్కడికెళ్ళింది? 0, 0కెళ్ళింది. సో, 0, 0 ఎక్కడుంది? ఇక్కడుంది. సో, 1, 1, 0 అయినప్పుడు 0, 0కెళ్ళింది. ఇంకా 1, 1, 0 అయినప్పుడు x వాల్యూ ఇది ఉంది కదా! ఇది x/y ఇది. అంటే x వాల్యూ 0 అయినప్పుడు y వాల్యూ ఎంత అయిందని అంతే. y అయింది. నెక్స్ట్ 1, 1, 1 అయినప్పుడు ఎక్కడికెళ్ళింది? 1, 0కెళ్ళింది. సో, 1, 0 ఎక్కడుంది? ఇక్కడుంది. సో, 1/0 అది. మరి చూడండి ఏమైనా కన్‌ఫ్యూజ్ అయితే గనుక ఫస్ట్ స్టేట్ డయాగ్రామ్ ఎలాగంటే 4 స్టేట్స్ ఉన్నాయి కాబట్టి ఇలా 4 ఏసేసుకుంటారు. 4 ఏసేసుకొని ఇది 0, 0 ఇది 0, 0 మన ఇష్టం. నేను అక్కడ అదే ప్రొసీజర్ ఫాలో అవసరంలా. 0, 1, 1, 0, 1, 1 ఇలా ఏసేసుకున్న తర్వాత ఫస్ట్ మన స్టేట్ టేబుల్‌లో ఫస్ట్ ఇక్కడికొస్తాం. 0, 0, 0 అయింది. సో, ఇక్కడ ఉన్నాం. 0, 0, 0 అయినప్పుడు ఎక్కడికెళ్ళింది? 0, 0కే వచ్చింది. సో, ఇలా ఒకటి డ్రా చేస్తాను. 0 అనేసుకుంటాను. సో, y వాల్యూ ఉంది కాబట్టి 0 ఏసాను. సిమిలర్‌గా నెక్స్ట్ 0, 0కొచ్చింది. 0, 0, 1 వాల్యూ అయినప్పుడు ఎక్కడికెళ్ళింది? 0, 1కెళ్ళింది. ఇక్కడికెళ్ళింది 0, 1కి. సో, ఇక్కడ 1/0. సో, నెక్స్ట్ 0, 1 ఉంది. 0, 1, 0 అయినప్పుడు నెక్స్ట్ స్టేట్ ఎక్కడికెళ్ళింది? 0, 0కెళ్ళింది. అది. ఇలా స్టేట్ డయాగ్రామ్ అనేది మనం స్టేట్ టేబుల్ నుంచి డ్రా చేస్తాం. దీంట్లో మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది స్టేట్ టేబులే మెయిన్. స్టేట్ టేబుల్ వస్తే స్టేట్ డయాగ్రామ్ చాలా చాలా ఈజీ. సో, స్టేట్ టేబుల్‌లో మనం ఆల్రెడీ చూసాం. ఏవేవుంటాయి? ప్రెజెంట్ స్టేటు, ఇన్‌పుట్స్ ఉంటాయి. ఇదంతా ఇన్‌పుట్స్ అండ్ అవుట్‌పుట్స్‌లో ఇన్‌పుట్స్ ఏమేంటి? ప్రెజెంట్ స్టేట్. ఎన్ని ప్రెజెంట్ స్టేట్స్ ఉన్నాయి మనకి? డి ఫ్లిప్ ఫ్లాప్‌కి ఒక ప్రెజెంటేషను, ఇంకొక డి ఫ్లిప్ ఫ్లాప్ ప్రెజెంట్ స్టేట్. ఇన్‌పుట్ అనేది ఒకటే ఉంది మన పైన సర్క్యూట్‌లో. పై సర్క్యూట్‌లో ఇదిగోండి ఒక ఇన్‌పుట్టే ఉంది. సో, అదొచ్చింది. సో, నెక్స్ట్ నెక్స్ట్ చూడండి ఇక్కడ. దీన్ని రిడక్షన్ చేసుకుంటాం. నెక్స్ట్ ఈక్వేషన్ దగ్గరే కొంతమంది ఎక్కువ కన్‌ఫ్యూజ్ అయ్యారు. ఈక్వేషన్‌లో మనకు కావాల్సింది
ప్రతి దానికి కూడా a(t+1) కదా! a(t+1) అనేది కావాలి. సో, దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. అంటే ఎక్కడి నుంచి సబ్స్టిట్యూట్ చేసుకున్నాం? మనకి డి ఫ్లిప్ ఫ్లాప్‌కి అవుట్‌పుట్ అనేది వచ్చింది. అక్కడ ఆల్రెడీ ప్రీవియస్ మనం చూసినప్పుడు ఈక్వేషన్స్ డిరైవ్ చేసాం. డి ఈజ్ ఈక్వల్ టు క్యూ అని. అదే జేకే ఫ్లిప్ ఫ్లాప్‌కి ఉంటుంది. క్యూటీ బార్ ఏదో ఉంటుంది. జేక్యూ బార్ ప్లస్ కే బార్ క్యూ అని ఒకటి ఉంటుంది. జేకే ఫ్లిప్ ఫ్లాప్‌కి ఈక్వేషన్. చూడండి ఒకసారి ఫ్లిప్ ఫ్లాప్స్‌లో. సో, అలా డిరైవ్ చేసుకొని ఫస్ట్ ఈక్వేషన్స్ రాసేసుకుంటాం. ఈక్వేషన్స్ ఏదైతే దాన్ని తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత స్టేట్ టేబుల్ అనేది డ్రా చేస్తాం. స్టేట్ టేబుల్‌లో చెప్పాను కదా! ఏ, బి, ఎక్స్ ఈ 3 ఇన్‌పుట్సే. ఇది ఇక్కడ ఏమి ఉండదు. మనం ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయో అన్ని పాసిబిలిటీస్ డ్రా చేసేసుకుంటాం. దీని తర్వాత నెక్స్ట్ స్టేట్‌లోనే ఏ. ఈ నెక్స్ట్ స్టేట్ అంటే ఏంటి? ఏ ఈ ఈక్వేషన్‌కి అంటే ఏఎక్స్ ప్లస్ బిఎక్స్‌కి ఎంతొచ్చిందో ఆ వాల్యూస్ ఇక్కడేస్తాం. అంటే ఏలోకి, దీనిలోకి ప్రతి దాంట్లోకి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి చేసుకుంటాం ప్రతిదానికి. ప్రతిదానికి చేయనవసరం లేదు. మీరు షార్ట్‌కట్‌లో చేసేసుకోవచ్చు. ఏఎక్స్‌లో AND గేట్‌లో పాసిబిలిటీస్ ఏంటి? ఎప్పుడైతే 1, 1 ఉందో అప్పుడే 1 రిమైనింగ్ అన్ని జీరోస్. సో, అలా ఫాలో అవ్వండి. చాలా ఫాస్ట్‌గా చేస్తారు. లేకపోతే ప్రతి దానికి 0, 0 వచ్చిందంటే ప్రతి స్టెప్‌ని ఏసుకోనవసరం లేదు. ఏ బార్ ఎక్స్ వచ్చింది. ఏ బార్ డిరైవ్ చేసేసుకుంటారు. ఏ బార్ ఎక్స్ అన్నప్పుడు ప్రతీదీ తీసుకురావసరం లేదు. ఏ బార్ ఎక్స్ అంటే ఇప్పుడు బోత్ 1, 1 ఉంటే గనక అప్పుడు 1 మిగతాయన్ని జీరోస్. 1 వన్స్ ఎక్కడున్నాయో వన్స్ పెడతారు. మిగతాయన్ని జీరోస్ పెట్టేసుకుంటారు. ఓకే కదా! సో, ఇదేంటంటే అనాలిసిస్ ఆఫ్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్ టాపిక్ ఇది. మాకు సర్క్యూట్ ఇస్తే గనక ఎలా మనం దాన్ని రిప్రజెంట్ చేస్తాం అనేది అనాలిసిస్ ఆఫ్ సీక్వెన్షియల్ సర్క్యూట్ అంటారు.